కలిగిన తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు మీ కృపలో భద్రపరిచారు. మరొకసారినైనా మీ మాటలు ఆలోచిస్తూ ఉంటుండగా మీరు తోడు నీడగా ఉండి నడిపించారు. కూడి వచ్చిన బిడ్డలందరూ మీ వాక్యం వింటుండగా నేను జాగ్రత్తగా వినగలిగి మంచి మనస్సు తెచ్చే మీరు తోడు నీడగా ఉండి నడిపించున్నారు. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచూ ఉంటున్నాను తండ్రి. క్రీస్తు నామమున కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మరచి పోగొట్టుకొని ప్రాకులాడుతున్నామా అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చెప్పబడుతున్న మరి దేవుని మాటలను ఈ కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము మరచిపోకుండా తీసుకోవలసిన వాగ్దానం ఖచ్చితంగా 100% ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. జనవరి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అందరూ ఏం చేస్తారు? తీసుకుంటారు కదా, వాగ్దానాలు తీసుకుంటారు. అయితే తీసుకోవలసిన అసలైన వాగ్దానాన్ని మర్చిపోయారు. బ్రతికి ఉండగా ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని తీరాలి. 100% దీన్ని తీసుకోవాలి. కానీ 100% దీన్ని మర్చిపోయారు. దీన్ని మర్చిపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే, చనిపోయిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నిత్య జీవము అనే ఒక వాగ్దానం ఇచ్చాడు. దాన్ని పోగొట్టుకున్నాడు. అర్థమవుతుందా? దీన్ని మర్చిపోవటం వలన, తీసుకోవలసిన ఈ వాగ్దానాన్ని మర్చిపోవటం వలన అసలైన వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని వేరే ఎవరికో ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. జనవరి వచ్చిందంటే అది టైటిల్. అర్థమవుతుందా? భూమి మీద బ్రతికి ఉండగా తీసుకోవలసిన వాగ్దానాన్ని మరిచిపోయి చనిపోయిన తర్వాత సంపాదించుకొని పోగొట్టుకోకుండా మనము సాధించాల్సిన ఆ వాగ్దానాన్ని పోగొట్టుకొని ఎవరికో ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రాకులాడుతున్నారు. ఇది న్యాయమేనా? దీన్ని మనం ఆలోచన చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, బ్రతికి ఉన్నప్పుడు ఖచ్చితంగా 100% మనం ఒక వాగ్దానాన్ని తీసుకోవలసి ఉంది. ఎవరు అంటే ఎవరు కాదు, దేవుణ్ణి నమ్ముకున్నామన్న ప్రతి ఒక్కరూ, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ కోసం దేవుడు చేసిన వాగ్దానం. వాగ్దానం అంటే మీకు తెలుసా? అర్థం తెలుసా? ఇస్తానని ముందుగా చెప్పడం. వాగ్దానం అంటే అర్థమైందా? నీకు ఫలాంది ఇస్తాను అని ముందుగానే చెప్తే దాన్ని ఏమంటారంటే వాగ్దానం చేసిండు. నాకు ఫలాంది ఇస్తానని వాగ్దానం చేసిండు అని మనం అంటుంటాం కదా, అది వాగ్దానం అంటే. వాగ్దానం అంటే కొన్ని రోజుల తర్వాత ఇస్తానని ముందుగా చెప్పడాన్నే వాగ్దానం చేశాడు అని అంటాం. అది వాగ్దానం. దేవుడు కూడా మనకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇందుకే ఆయన చేసిన ఆ వాగ్దానం ఏమిటి అని మనం ఒక్కసారి బైబిల్ తీసి ఒకసారి మీరు రోమా పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక 1వ అధ్యాయము, రోమా పత్రిక తీయండి, అందరు తీయండి. 1వ అధ్యాయములో 4వ వచనము, 2 నుంచి 7 కలిపి ఉన్నాయి. సెల్లులు అయితే 4వ వచనం, సెల్లులు 4వ వచనం ఉంటుంది. 4వ వచనాన్ని చదవండి. కొంచెం ముందు నుంచి చదవండి, సరిపోతుంది. సెల్లులు అయితే కరెక్ట్గా 4వ వచనం ఉంది.
తెలుగులో అయితే 4వ వచనం 1:4. దేవుడు ఉమ్. తన కుమారుడును అది అక్కడ నుంచి దేవుడు అన్న దగ్గర నుంచి చదవాలి. దేవుడు తన కుమారుడును ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను అందు చూడండి. ముందు వాగ్దానము చేశాడు. దేనిని వాగ్దానం చేశాడు? సువార్త అనేది చూడండి. సువార్తని వాగ్దానంగా ఇచ్చాడు అనమాట. దేన్ని ఇచ్చాడు? సువార్తని ఎవరి ద్వారా ఇచ్చాడు? ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. మనకి యేసుక్రీస్తు రావడానికి ముందే దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం అంటే, వీళ్ళకి నేను సువార్తని వాగ్దానంగా ఇస్తున్నాను. సువార్తని ఎక్కడుంది ఆ వాగ్దానం అంటే బైబిల్లో లేఖనాల నుండి పరిశుద్ధ లేఖనముల యందు వాగ్దానము చేసెను అని. అంటే మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంట? ఏమిచ్చాడు వాగ్దానం? సువార్త అనే వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాడు. ఎప్పుడు చేశాడు? యేసుక్రీస్తు రావడానికి ముందే చేశాడు. ఏమి ఇస్తానని చేశాడు? వాగ్దానం అంటే ఇస్తానని ముందు చెప్పడం. ఏమి ఇస్తానని చెప్పాడు? ఇదిగో మీకు సువార్తని ఇస్తానని ముందుగా వాగ్దానం చేశాడు. అది ఎవరైనా తీసుకున్నారా మర్చిపోయారా? చూసారా? ఏది దేవుడు వాగ్దానం చేశాడో దాన్ని ఎవ్వరూ తీసుకోవటం లేదు, దానిని మరచిపోతున్నారు. తీసుకోవలసిన దానిని మరచిపోతున్నారు. ఇంతకీ ఈ సువార్త అనేది వాగ్దానంగా ఇచ్చాడు కదా, దాని మీనింగ్ ఏంటి అసలు? సువార్త అంటే ఒక్కసారి మీరు బైబిల్ తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. 3-4 వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను అని చూడండి. ఇది సువార్త. అర్థమవుతుందా? సువార్త అంటే ఏంటంటే పరిశుద్ధ. సువార్త అనే పదానికి అర్థం ఏం చెప్పాడంటే, యేసుక్రీస్తు చనిపోవడము, సమాధి చేయబడ్డము, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు అన్నది చూడండి. 3వ దినమున లేపబడటము, అదే సువార్త. అని అర్థమవుతుంది. అదేనా సువార్త? అదే దాని గురించి మాట్లాడుతున్నట్టు 1వ వచనంలో చూడండి. 1వ వచనం మీరు చూస్తే, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. సువార్త గురించి మాట్లాడుతూ ఆ సువార్త గురించి చెప్తూ, ఏంటయ్యా సువార్త అంటే, యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తము చనిపోవడము, సమాధి చేయబడ్డము, తిరిగి లేవడము. దీన్ని ఏమన్నాడంటే సువార్త. ఇదే సువార్త. దీనిని దేవుడు ఇస్తానని ముందుగా ప్రవక్తల ద్వారా మనకు వాగ్దానం చేస్తాడు. సో ఈ వాగ్దానం తీసుకుంటే ఏంటి మనకు బెనిఫిట్? వాగ్దానం తీసుకున్నాం అన్నమాట. ఏదైనా ఒక వాగ్దానం దాన్ని తీసుకోవాలి. ఇవ్వడం అయితే ఇచ్చాడు, చెప్పడం అయితే చెప్పాడు దేవుడు, ఇది మీకు ఇస్తున్నాను. దాన్ని మనం తీసుకుంటే మనదవుతుంది. సో మనం తీసుకున్నప్పుడు ఏంటి మనకి బెనిఫిట్? ఆ సువార్తనే, ఆ వాగ్దానాన్ని మనము తీసుకోవడం ద్వారా ఏంటి మనకు మేలు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని మనం ఆలోచన చేస్తే దానివల్ల ఏం మేలు ఉందో ఒక్కసారి అక్కడ రోమపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. రోమపత్రిక. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.
సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అన్నది చూడాలి. రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. అది అంటే ఈ సువార్తని, ఈ వాగ్దానాన్ని తీసుకోవడం ద్వారా నీకు ఏం జరుగుతుందంటే నువ్వు రక్షణలోనికి వస్తావు. నీకు రక్షణ కలుగజేయటానికి ఇది దేవుని శక్తి. దేవుని శక్తి నీకు వస్తుంది. దేవుని శక్తి. ఆ శక్తి వలన ఏమవుతుందంటే నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షణలోనికి వస్తావు. ఇంకా దాన్ని బలపరిచే మరొక మంచి మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం నుండి, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము ప్రకటించితినో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఆ సువార్త వలననే మీకేమొస్తుందట? రక్షణ వస్తుంది. అమ్మా, ఎంత మంచి మాట అంటే ఆ వాగ్దానాన్ని మనము తీసుకుంటే మనకేంటి మేలు అని అంటే మనకు రక్షణ వస్తుంది. రక్షణ వస్తుంది, మనము రక్షించబడతాము. పేతురు గారు ఏ మాట అయితే చెప్పాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందమన్నాడు. ఆ రక్షణలోనికి మనం వస్తాం. మనం అందరము సువార్త వలన రక్షించబడతాము. కనుక మనకు రక్షణ అనేది చాలా ముఖ్యం. కనుక మనం రక్షించబడ్డమే మెయిన్. కనుక మనం ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకోవాలా వద్దా ఒకసారి మీరు ఆలోచించండి. మెయిన్ కీ పాయింట్ ఇదే కదా. మనం రక్షించబడ్డం అనేదే దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం. అంటే మనం ఖచ్చితంగా రక్షించబడాలి. మనం రక్షించబడాలంటే ఏం తీసుకోవాలా? ఇదిగో ఈ వాగ్దానాన్ని మీరు ఖచ్చితంగా 100% దీన్ని తీసుకోవాలి. ఈ 100%గా ఈ వాగ్దానాన్ని మీరు తీసుకుంటే, ఈ సువార్తని, ఈ వాగ్దానాన్ని తీసుకొని మీరు రక్షణలోనికి వస్తే ఏం జరుగుతుందంటే రక్షించబడిన వారికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానము వర్తించుతుంది. ఏంటి ఆ వాగ్దానం? ఒక్కసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునని అనున్నది ఆయన తానే మనకంటే రక్షణ పొందిన వారికి. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళకి ఏం వాగ్దానం చేశాడు? నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం అనుగ్రహించునని ఆయనే మనకు చేసిన వాగ్దానము. ఈ నిత్య జీవం అనే ఈ వాగ్దానం ఎప్పుడు తీసుకుంటాము, ఎప్పుడు పొందుకుంటాం? ఇప్పుడు వాగ్దానం చేశాడు, దాన్ని ఎప్పుడు తీసుకుంటాం? మనము చనిపోయిన తర్వాత కదా. ఇప్పుడే తీసుకోలేదు. చనిపోయి లోకాన్ని పిడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిత్య జీవం అనే దాన్ని పొందుకుంటాం. ఒకవేళ ఈ వాగ్దానం తీసుకోవడం మర్చిపోయారనుకోండి, సువార్త అనే వాగ్దానం తీసుకోవడం మర్చిపోయారనుకోండి, దేన్ని పోగొట్టుకుంటాం? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. రెండింటికి లింక్ అన్నమాట. ఎప్పుడైతే ఈ వాగ్దానం తీసుకుంటారో ఆ వాగ్దానం మనకు వర్తించుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన వాగ్దానం బతికి ఉండగా తీసుకోవాల్సిన వాగ్దానం మీరు తీసుకుంటే చనిపోయిన తర్వాత మీకు రావాల్సిన వాగ్దానం 100% మీకు వచ్చి తీరుతుంది. దేవుడే తానే చేసినటువంటి ఆ వాగ్దానం. అయితే అందరూ ఏం జరిగింది అని అంటే ఇంతలో ఈ వాగ్దానాన్ని మర్చిపోయి పక్కన పెట్టేశారు. తీసుకోవలసిన ఈ సువార్త అనే వాగ్దానాన్ని అందరూ మర్చిపోయారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మర్చిపోయారు. దేన్ని పోగొట్టుకున్నారు? ఇది మర్చిపోవడం వల్ల దేన్ని పోగొట్టుకున్నారు? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నారు.
దీనిని మర్చిపోతే ఖచ్చితంగా ఏం పోగొట్టుకుంటారంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. నిత్య జీవాన్ని పోగొట్టుకొని భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఎవరికో ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. దేవుడు ఎవరికో ఇచ్చాడు. ఎవరికో ఇచ్చిన వాగ్దానాల కోసం ఈరోజు జనవరి వచ్చింది అని అంటే దాటి కోసం ఎంతగా ప్రాకులాడిపోతారు. ఈరోజు మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభంతా జనవరి వచ్చింది అని అనుకోండి, ఎంత ప్రాకులాడిపోతారో వాటి కోసం. ఆ వాగ్దానం తీసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఇది ఎవరికో ఇచ్చింది కదా, ఎవరికో ఇచ్చాడు ఈ వాగ్దానం. మనకి సంబంధించిన వాగ్దానాలు కాదు. ఇవి ఎవరికి ఇచ్చాడు అంటే ఎవరికో ఇచ్చిన వాగ్దానాలు. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు అబ్రహాంకు మాత్రమే వర్తించుతాయి. ఎవరికి వాగ్దానాలు చేశాడో అవి వాళ్ళకు మాత్రమే వర్తించుతాయి. కన్యక గర్భవతి కుమారుని కనును అని ఆ వాగ్దానం ఎవరికి చేశాడు? మరియమ్మకు మాత్రమే చేశాడు. అది నేను తీసుకొని నాకు కూడా వర్తించుద్దని అనుకోకూడదు. ఎవరికి చేసిందో అది వాళ్ళకు మాత్రమే వర్తించాలి. అబ్రహాముకు చేసిన వాగ్దానం గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. ఆకాశ నక్షత్రం వలన ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అని చేసి వాగ్దానం ఎవరికి చేశాడు? ఇది అబ్రహాముకి చేశాడు. ఆ వాగ్దానాన్ని తెచ్చి ఇక్కడ పెడతారు టేబుల్ మీద. ఇక్కడ తీసుకోవడంలో మిస్టేక్ అయిపోయి ఒక పండు ముసలాంకి వచ్చింది. అది ఆమె తీసుకొని వచ్చింది. పాస్టర్ గారికి వచ్చి, పాస్టర్ గారు నేను అర్థం చెప్పండి, నాకు వచ్చింది ఇది. ఏం చెప్పాలి ఇప్పుడు పాస్టర్ గారు? ఆల్రెడీ ఆమె చనిపోయే స్థితిలో ఉంది, ముసలావిడ. ఇప్పుడు ఆమెకు సంతానం కలిగేది ఎప్పుడు? ఆమె సంతానం విస్తరించేది ఎప్పుడు? చెప్పండి. ఇది జరిగే పనేనంటారా? అంటే అది ఎవరికి చేసిన వాగ్దానము ఈ మిస్టేక్ బై మిస్టేక్ ఈమెకు వచ్చేసి. ఏమండి, ఇంకొక అబ్బాయి ఒక అతనికి ఇక్కడ నంద్యాల ఎక్కడ ఒక వాగ్దానం వచ్చిందండి. ఏంటి ఆ వాగ్దానం? చదువుతారు మీరు? ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ విక్కితెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చాలు. ఏమొచ్చింది? ఒక అతనికి తీసుకుంటే ఇది వచ్చింది. ఇప్పుడు అతను ఏమనుకున్నాడంటే దుక్కిటెద్దులు నేను కొంటానేమో అనుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానము, దుక్కిటెద్దులు మేకలు కొంటాను, కొనేటట్టుండాను, నేను డబ్బులు కొంచెం మిగులుతున్నట్టుండాయి, ఈసారి ఖచ్చితంగా ఈ వాగ్దానం వచ్చిందంటే ఖచ్చితంగా కొందామన్న ఆలోచన కూడా వచ్చింది. కొందామనుకున్నాడు. ఇంత లోపల వాళ్ళ భార్యకు ఏదో జ్వరం వచ్చి ఆపరేషన్ పడి మొత్తం డబ్బులంతా పోయింది మిస్టేక్. ఇంకా ఎప్పుడు కొందామన్నా కొనలేదు. లాస్ట్కి ఇప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ డిసెంబర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చి మళ్ళీ ఏం చేయాలా? జనవరి వచ్చేది. జనవరి వచ్చి మళ్ళీ వాగ్దానం తీసుకోవాలా. ఇదే నెరవేరలేదు ముందే. ఇది నెరవేరితే కదా దాని మీద నమ్మకం వచ్చేది. ఈ వాగ్దానమే ఇంకా దుక్కిటెద్దులు కొనలేదు, మేకలన్నా కొనలేదు కనీసం. ఏం చేయాలో అర్థం కావడంలే. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి పాస్టర్ గారు, ఏంది దేవుడు మర్చిపోయినట్టున్నాడు, నిజంగా దుక్కిటెద్దులు ఇచ్చానని ప్రామిస్ చేశా, ఎప్పుడో జనవరి రోజు ప్రామిస్ చేశా, ఇంతవరకు దేవుడు పట్టించుకున్నట్టున్నాడు, దేవుడు కూడా మర్చిపోతాడా అని అడిగిండట. దేవుడు కూడా మర్చిపోతాడు? ఒకవేళ మర్చిపోయాడా? నాకేమన్నా వాగ్దానం చేశాడు కదా దుక్కిటెద్దులు ఇచ్చానని, ఆయన మర్చిపోయినట్టుంది, ఒకసారి మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాడట. ఇప్పుడు ఏం చేయాలి పాస్టరు?
పాస్టర్కి మైండ్ పోయింది. ఇంకా ఉండేదే ఒక నెల ఒక నెల ఉంది. ఇంకా డిసెంబర్లో అడిగాడు, ఈ నెల టైంలో వీడు కొనేది నిజమేనంటారా? కనుక క్రీస్తునందుకు ప్రియమైన వారులారా, ఇవి మనకి సంబంధించిన వాగ్దానాలు కాదు. అది మొట్టమొదట మీరు గమనించాలి. ఇవి ఎవరికి సంబంధించినవి అనే విషయాన్ని చెబుతూ పౌలు గారు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు. మీరు 9వ అధ్యాయము అవి ఎవరికి సంబంధించినవో ఒక్కసారి మీరు గమనించండి. 9వ అధ్యాయము రోమా పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమలను నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధాన ఆచారాలను వాగ్దానములను వీరివి అని ఉందా? ఇజ్రాయేల్ గురించి చెప్తూ ఈ వాగ్దానాలు కానీ, ఈ ధర్మశాస్త్రం పాటించే ఆ పద్ధతులు కానివ్వండి, ఆ బలులు అర్పించే పద్ధతులు కానివ్వండి, పండగలు చేసే పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి? ఈ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి అని అంటే ఇజ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడినవి. అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చాడు అవన్నీ? ఇజ్రాయేలీయులకు ఇచ్చాడు. ఇజ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానములో కూడా, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానంలో కూడా దాని వెనకాతలో ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇదిగో ఈ ఆజ్ఞను మీరు పాటించితే ఈ వాగ్దానం మీకు వస్తుంది అని చెప్పాడు. అలా చెప్పాడు కానీ ఊరికేనే వాగ్దానం ఇవ్వలేదు. వాళ్ళకైనా ఇజ్రాయేలీయులకైనా వాగ్దానం ఇచ్చాడు కదా. ఇచ్చిన ప్రతి వాగ్దానము వెనక ఏముందంటే ఒక ఆజ్ఞ ఉంది. ఇదిగో ఈ ఆజ్ఞను మీరు పాటించిన ఎడల ఈ వాగ్దానము మీకు వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు మనం ఆజ్ఞను కూడా విడిచిపెట్టాం. పోనీ ఆజ్ఞనన్నా పాటిస్తున్నారా అని అంటే ఆజ్ఞను కూడా వదిలేసి ఓన్లీ వాగ్దానమే తీసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన వాగ్దానాలను మనం తీసుకోవడానికి ప్రాకులాడుతూ ఉన్నాము. ఇది న్యాయమా అని ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంతవరకు న్యాయం ఇలా చేయడం? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయి నిత్య జీవం అనే వాగ్దానాన్ని పోగొట్టుకొని ఎవరికో ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రాకులాడటం ఇంతకు న్యాయమేనంటారా? ఇలా చేయడం న్యాయమేనా? క్రైస్తవులందరూ కూడా ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? ఒకసారి మీరు ఆలోచించి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీరి వాగ్దానాలు ఎవరికో సంబంధించిన వాగ్దానాలు, ఎవరికో సంబంధించిన అంటే ఇజ్రాయేలుకు సంబంధించిన ఆ వాగ్దానములను వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు అలా తీసుకుంటున్నారు? యాక్చువల్గా బైబిల్లో రాసినా కూడా ఎందుకు మళ్ళీ తీసుకుంటున్నారంటే ఇది ఎక్కడ జరిగింది అని మనం ఆలోచన చేస్తేనండి, ఇది ఎక్కడ జరిగింది అని అంటే ఒక పెద్ద పాస్టర్ ఫస్ట్ ప్రారంభం. అది అంతకు ముందు లేవు వాగ్దానాలు తీసుకోవడం. అంతకుముందు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడంటే హైదరాబాద్లో భక్త సింగ్ గారి ఫెలోషిప్లో ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచే ప్రారంభమై రోజు అంతా పాకి ఇప్పుడు సిఎస్ఐలోకి కూడా వచ్చేసింది. కానీ సిఎస్ఐలో ఎప్పుడైనా తీసుకున్నారు? ఇంతకుముందు చిన్నప్పుడు మీరు చెప్పండి. సిఎస్ఐ చర్చిలో తీసుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. అంటే ఎక్కడ స్టార్ట్ అయిందంటే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రపంచానికి వచ్చేసిందంటే ఏం జరిగింది అని అంటే, ఒకసారి మీకు ఒక మంచి మాట చూపిస్తాను బైబిల్లో నుంచి. ఒకసారి ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరుగమని చెప్పుకొని వారిందరితో నేను చెప్పునదేమనగా అని చాలండి. సాతాను యొక్క గూఢమైన సంగతులు అని ఉంది అక్కడ. సాతాను యొక్క గూఢమైన సంగతులు. గూఢమైన అంటే అర్థమైందా మీకు?
గూఢమైన అంటే మర్మంగా ఉండటము, తెలియకుండా ఉండటము, రహస్యంగా ఉండటం. సాతాను యొక్క సంబంధించిన ప్రతిదీ కూడా ఎలా ఉంది అంటే అది రహస్యంగా ఉంది అని చెప్తున్నాడు యోహాను గారు. సాతానుకు సంబంధించిన ఏ విషయమైనా రహస్యం చేయబడింది, సీక్రెట్గా చేయబడింది, రహస్యంగా ఉంది అని చెప్తున్నాడు యోహాను గారు. అంటే యోహాను మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు, సాతానుకు సంబంధించిన ప్రతి విషయము కూడా రహస్యంగా ఉంచబడింది. రహస్యం ఎవరు కనుక్కోలేని పరిస్థితిలో ఉంది. దీన్ని బట్టి ఆలోచన చేస్తే సాతాను ఏం చేశాడంటే తనకు సంబంధించిన విషయాలని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టాడు, కానీ అది తెలియడం లేదు, అది రహస్యంగా ఉంది. అది వానికి సంబంధించిన మ్యాటరు. వాడు మనందరినీ తప్పుదారి పట్టించడానికి వానికి సంబంధించిన సీక్రెట్ సంగతులను తీసుకొచ్చి మన మధ్య పెట్టాడు. మన మధ్య పెట్టినా కూడా మనం కనుక్కోలేకపోతున్నాం. ఎందుకు కనుక్కోలేకపోతున్నాం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మామూలుగా ప్యాంటు సెట్ వేసుకుంటాం కదా, సెట్ వేసుకున్నప్పుడు జోబులో డబ్బులు పెట్టుకుంటాం, అవునా? జోబులో డబ్బులు పెట్టుకుంటాం. ఇప్పుడు నా జోబులో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కూడా నాకు తెలియకుండా ఒక 100 రూపాయలు నా జోబులో పెట్టారనుకోండి, ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి తెలియకుండా ఒక 100 రూపాయలు నా జోబులో పెట్టారనుకోండి, నేను ప్యాంట్ వేసుకొని వస్తాను, జోబులో చేయి పెట్టుకుంటాను, డబ్బులు 100, ఇంకొక 100 ఎక్స్ట్రా ఉంది. నాదే అనుకుంటానా, ఎవరైనా పెట్టారని కనుక్కుంటాను? పెట్టారని అనుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నా డబ్బులు ఉన్నాయి కాబట్టి నాయే ఉండొచ్చు అని అనుకుంటాను. అది నావే అనుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అవి నావే అనుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర డబ్బులు అంత కొంత ఉంటాయి, చూసుకోకుండా పెట్టుకుంటాను. ఒక 100 వచ్చి దాంట్లో పెట్టినా కూడా అది నాదే అనుకుంటాను, ఎందుకంటే నేను కరెక్ట్గా లెక్కేసి పెట్టుకోను కదా ఎంత ఉందని. అప్పుడు ఏమవుతుందంటే అది నాదే ఉండొచ్చు అని నేనే వాడేసుకుంటాను, ఎవరో పెట్టినట్టుగా నాకు తెలియదు. ఓకే, ఇది మీకు అర్థమైతే సాతాను కూడా ఏం చేశాడంటే వానికి సంబంధించిన సంగతులను తీసుకొని వచ్చి, ఎవరికో సంబంధించిన సంగతులను తీసుకొని వచ్చి మన మధ్య పెట్టేశాడు. మన మధ్య పెట్టేసరికి అది మనం ఓపెన్ చేసుకునేసరికి ఇది మందే అనుకుంటాం. అది తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే భగత్ సింగ్ గారి జోబులో పెట్టేశాడు. పెట్టగానే ఏమైంది, ఆయన చూసుకున్నాడు, ఇది నాదే అనుకున్నాడు. వాగ్దానాలను తీసుకొచ్చి ఆయన మనసులో పెట్టాడు సాతాను గారు. ఆయన మనసు ఓపెన్ చేసుకుంటే మనసులో వాగ్దానాలు కనపడ్డాయి. ఇవి నా దగ్గరే ఉన్నాయి కాబట్టి ఏమనుకుంటాడు, ఇవి నావే అనుకున్నాడు. తనవే అనుకొని అందరికీ పనిచేశాడు. అందరూ కూడా మాయే అనుకుంటాడు. రియల్గా ఆలోచన చేసి ఇవెవరివి? ఇజ్రాయేలు. ఇది మధ్యలో పెట్టినోడు ఎవడంటే ఈడు కేటుగాడు ఉన్నాడు కదా, సాతాను అపవాదిని పిలిచాం. వీడు చేసిన పనికి వాళ్ళవి తెచ్చి మన మధ్యలో ఇరికించి మన మధ్యలో పెట్టేసరికి మనం ఓపెన్ చేసుకోగలిగి మనకు కనపడేసరికి ఇది మనయే అనుకుంటున్నాం. ఎందుకంటే మన జోబులో నుంచి తీసాం కదా, ఖచ్చితంగా ఇది మనవే అనుకుంటున్నాం. అలాగే క్రైస్తవులందరికీ ఏం జరిగిందంటే ఎవరియో తెచ్చి వీళ్ళయ్యి అన్నట్టుగా పెట్టాడు, ఇవి కూడా మీయే అన్నట్టుగా పెట్టేశాడు. అప్పుడు మనం ఓపెన్ చేసుకొని ఇవి మనయే అనుకుంటున్నాం. రియల్గా చెప్తున్నాను, ఇవి ఇజ్రాయేలులకు సంబంధించిన వాగ్దానం. వీటి కోసం మనం ప్రాకులాడకూడదు. వాళ్ళకి సంబంధించిన వాటి కోసం మనం ఎందుకు ప్రాకులాడాలి? మనకిచ్చిన దాన్ని మనం తీసుకోవచ్చు కదా. మనకిచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టడం ఎందుకు? దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం ఏంటంటే ఈ సువార్తను మీకు ముందుగానే ప్రవక్తల కాలంలోనే మీకు వాగ్దానం చేశాడు. ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం తీసుకుంటే ఈ వాగ్దానం వలన మనకు రక్షణ వస్తే ఆ రక్షణ రావడంతో మనకు నిత్య జీవం అనే వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. అది మన కరెక్ట్ వే. ఆ వేలోనే మనం వెళ్ళాలి. కనుక ఈ దారి తప్పి పక్కకి వెళ్ళిపోయామా మనము వృధలో పడిపోతాం. కనుక క్రీస్తునందు ప్రేమైన వారులారా, ఈరోజు ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. వాగ్దానం తీసుకోవద్దు అట్లాంటి ఏం చెప్పట్లేదండి, తీసుకోండి. వాళ్ళకి సంబంధించి తీసుకున్న వల్ల ఏం బెనిఫిట్ జరిగింది మీకు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏదో ఒక వాగ్దానం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ తీసుకోవాలంటే ఎలాంటి సందర్భంలో తీసుకోవాలి తెలుసా?
ఆడ మంచి చెడ్డయి 2 పెట్టాలి. అవి పెట్టి ఇంకా తీసుకోమన్నారా. అప్పుడు రారు ఎవరు కూడా ధైర్యంగా. ఏమంటారు? ధైర్యంగా రమ్మను, అప్పుడు రమ్మనండి. దీనిలో చెడ్డవి కూడా ఉన్నాయి అని చెప్పండి, అప్పుడు వచ్చరా. అప్పుడు ధైర్యం కూడా, దగ్గరికి రానికి ధైర్యం కూడా ఉండదు. ఏమో ఏ చెడ్డది వచ్చోదోనని. చూసారా, అన్ని మంచివే కాబట్టి ధైర్యంగా పోయి తీసుకుంటున్నాము. నీకేది తప్పుడుది రాదు కాబట్టి. అలాగే దేవుడు వాగ్దానాలు చేశాడు కదా, ఇజ్రాయేలీలకి వాగ్దానాలు చేసి, తర్వాత ఈ 28వ వచనంలో వాగ్దానాలు 14వ వచనం వరకు వాగ్దానాలు చేసి 15వ వచనం నుండి శాపాలు రాశాడు. ఇప్పుడు వాగ్దానాలు ఒక్కటే తీసుకుంటున్నావు, ఈ శాపాలు కూడా పెట్టాడు కదా, అవి కూడా రాసి పెట్టుకొని ఎవరికి ఏది వచ్చేదో తీసుకోమనండి. అప్పుడు తీసుకుంటారా? అప్పుడు అసలు తీసుకోరు. అమ్మో ఏ శాపం వచ్చే ఏమైందోనని అప్పుడు భయపడి అల్లాడిపోతారు. అప్పుడు ధైర్యం ఉండదు. ఇప్పుడు ఎందుకు ధైర్యం వచ్చిందంటే అన్ని మంచిగా వచ్చాయి కాబట్టి, ఏదో ఒకటి వచ్చేది కనుక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, వాళ్ళకి వాగ్దానాలు ఒక్కటే కాదు, శాపాలు కూడా చెప్పాడు. కనుక వాగ్దానాలు ఒక్కటే ఆలోచన చేయకండి, మనకు చేసిన వాగ్దానం కోసం ఆలోచన చేయండి. ఒకసారి సువార్తని మనకు వాగ్దానం చేస్తాడు. ఈ సువార్తని మనం చేత పట్టుకొని వెళితే ఖచ్చితంగా రక్షణలోకి వస్తాం. రక్షణలోకి మనం వచ్చామంటే నిత్య జీవం అనే వాగ్దానాన్ని పొందుకుంటాం. అంతకంటే మించి మనకేం కావాలి చెప్పండి? నిత్య జీవం మనకు వచ్చిందంటే ఇంక ఏం అవసరం ఉంది ఈ లోకంలో? ఒకసారి మనం ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రభుపేరట మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. లేచి నిలబడ్డట్టయితే ఒక నిమిషం ప్రభు బగల్లోకి వెళ్దాం. రాత్రి